నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతను అన్నాడు, మన పరిచయం ఎంత విచిత్రంగా జరిగింది. ఆ పరిచయం ఇలా డెవలప్ అయి క్యాండిలైట్ డిన్నర్ వరకు వస్తుందని నేను అనుకోలేదు. ఆమె తన చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంటూ, మనల్ని ఎవరైనా గమనిస్తే బాగోదు, నాకు ఇలాంటివి కొత్తే, కానీ నాకు గమ్మత్తుగానే ఉంది, కానీ భయంగా కూడా ఉంది అంది. ఆమె వయసు 25-30 మధ్య ఉంటుంది. కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్, చివరకు చిన్న జూకాలు, మెడలో సన్నటి గొలుసు, చాలా సింపుల్గా ఉంది. ఆ సింప్లిసిటీ ఆమెలో అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అతని చూపు ఆమె నడుము మడత మీద పడింది. అందంగా ఉండే నడుము మడత మీద తన పెదవులతో ముద్ర వేయాలని ఎన్నోసార్లు అతను ప్రయత్నించాడు. ఆమె అంది అందనట్లుగా అతనికి అవకాశం ఇచ్చి దూరంగా జరుగుతోంది. తీర్చిదిద్దినట్లుండే ఆ కళ్ళు, ముక్కు, ఎర్రటి పెదాలు, సున్నితమైన చేతివేళ్ళు, ఆమెలో ప్రతి భాగము అతనికి టెంప్టింగ్గానే కనిపిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంతకీ మన పెళ్ళెప్పుడు అని అడిగింది అతని వంక చూస్తూ ఆమె. అతను నవ్వి అన్నాడు, ముందు శోభనం కానీ ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని. మీలో చిలిపితనం ఎక్కువవుతోంది. ఏమిటా మాటలు? ఎవరైనా వింటే నవ్విపోతారు. ముద్దుగా కోపగించుకుందామే. రేపు నాతో వస్తావా? మాట మార్చి అడిగాడు అతను. ఎక్కడికి అని అడిగిందామె. ఆ ఒక్కటే అడక్కు. టాపు లేచిపోతే రిటార్డ్ ఇచ్చిందామె. అతను నవ్వి చెప్పాడు, సిటీకి కాసింత దూరంలో మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అక్కడ మంచి చెడు మాట్లాడుకుందాం. అదేంటి ఆశ్చర్యంగా అందామే. అదంతే, నువ్వు వస్తున్నావు 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 అని అన్నాడు అతను. హిప్నటైజ్ చేస్తున్నావా అని అడిగిందామె. అతను నవ్వి అన్నాడు, ఏదో ఒకటి అంటూ. ఆమె ఇష్టంగానే ఒప్పుకుంది. అతను ఆమె చెయ్యి నొక్కి వదిలి అన్నాడు, గుడ్ నైట్, రేపు గెస్ట్ హౌస్లో కలుద్దామంటూ. ఆమె వెళ్ళిపోగానే అతను బయటకు వచ్చి తన కారులో కూర్చుని కారును నెమ్మదిగా క్లబ్ వైపు పోనిచ్చాడు. ఆమెతో తన పరిచయం గుర్తొచ్చింది అతనికి. కారు క్లబ్ ముందు ఆగింది. ఒంటరిగా కూర్చుని సెకండ్ రౌండ్లో ఉండగా మళ్ళీ ఆమె పరిచయం గుర్తొచ్చి ఒళ్ళంతా రక్తం పాకి వేడి ఆవర్లను విరజిమ్మిన ఫీలింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఉలిక్కిపడి బెదురు చూపులతో అతని వైపు చూసిందామె. మంచి ఒడ్డు పొడుగు, కారులోంచి తల బయటకు పెట్టి తన్నే పిలుస్తున్నట్లున్నాడు. ఏమిటి తడబడుతూ అడిగిందామె, హ్యాండ్ బ్యాగ్ను గుండెలు కాంచుకుని. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారులా ఉంది, ఏదో చిన్న గొడవ, ఈ రూట్లో బస్సులు నడవు అని చెప్పాడు అతను కామ్గా. ఇప్పుడెలా? తనలో తను కొనుక్కున్నట్టుగా అనుకుందా అమ్మాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. మీరా? భయంగా అడిగిందా అమ్మాయి. ఏంటి, నేనేమైనా హిందీ సినిమా విలన్ అమరీష్ పురిలా కనిపిస్తున్నానా? అది కాదు, నన్ను నమ్మొచ్చు అన్నాడు అతను. ఆమె భయంగా కారు దగ్గరకు వచ్చింది. బ్యాక్ డోర్ తెరిచాడు అతను. అతని తన పక్కనే కూర్చోబెట్టుకోవాలని ఉంది, కానీ ఫస్ట్ టైం సాహసం పనికిరాదనుకున్నాడు. మీ పేరు? కారు డ్రైవ్ చేస్తూ అడిగాడు. షర్మిల మెల్లిగా చెప్పిందామె. జాబ్ చేస్తున్నారా? అవును. ఎక్కడా? ఆమె సమాధానం చెప్పలేదు. పోనీ ఎక్కడ దించాలో చెప్తారా మిమ్మల్ని? ఆ టర్నింగ్ దగ్గర? ఇంకాస్త దూరంలో ఉంటుంది. కారులో నుంచి నేను దిగడం మా వాళ్ళు చూస్తే బాగుండదు. ఆ మాటలకు అతను నవ్వుకున్నాడు. సగటు మధ్యతరగతి ఆడపిల్ల అనుకున్నాడు. అలా వాళ్ళిద్దరి పరిచయం మొదలైంది. రోజు సాయంత్రం అతను రావడం, ఆమెను కారులో టర్నింగ్ దగ్గర డ్రాప్ చేయడం, ఆమె బిడియం, అతని సహనం షరా మామూలే. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆమె చేస్తున్న ఉద్యోగం లాంటి ప్రశ్నలు అతను రెట్టించి అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు. అతని గురించి ఆమె అడగనూ లేదు, అతను చెప్పనూ లేదు. ఆమె మధ్యతరగతి అమ్మాయని, పెళ్లి కాని అమ్మాయని, సిగ్గు బిడియం ఎక్కువని ఆమె ప్రవర్తన చెబుతోంది. అతనికి డబ్బు ఉందని, దానికి తోడు వయసు ఉందని తెలుస్తూనే ఉంది. ఇద్దరి మనసులో ఏముందో ఆ ఇద్దరికే తెలుసు. మన పరిచయం వయసు 30 రోజులు, అంటే 4 రోజులు. ఈ సందర్భంగా పార్టీ చేసుకుందామా అడిగాడు అతను. అమ్మో, పార్టీనా? అంటే హోటల్కా? నేను రాను, మా ఇంట్లో ఆలస్యమైతే కారణం అడుగుతారు. పోనీ రేపు ఆఫీస్కి సెలవు పెట్టు. అమ్మో, మా ఆఫీసర్ స్ట్రిక్ట్,
ఆ రోజుకి జీతం కట్ చేస్తారు. ఒక్కరోజు జీతం తగ్గింది ఏంటని నాన్న అడిగితే నేనేం చెప్పాలి? ఆ ఒక్కరోజు జీతం నేను సమర్పించుకుంటాను. మీరా? మీ దగ్గర తీసుకోవడమా? నేను ఇంకా పరాయి వాడినా అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, కాదు లాక్కొని ముద్దు పెట్టుకుని వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు వదిలేసి సారీ అన్నాడు. ఆమె బిడియము, సిగ్గు, భయము అన్నీ కలిసి అభినయించింది. ఓ రోజు అన్నాడు అతను, నేను డ్రైవర్ని కాదు, మీరు వెనక్కి కూర్చుంటే అదే అర్థం వస్తుందని. ఆ మాటలు ఆమెకు అర్థమైనాయి. అతని పక్కనే కూర్చుందామె. ఆ మరుసటి రోజున భోసిమెడ చూడలేనంటూ ఓ గోల్డ్ చైన్ కొనిపెట్టి ఆ మెడ మీద ఒక ముద్దు పెట్టి వెంటనే రియలైజ్ అయ్యి కాదు అయినట్టుగా నటించి సారీ అన్నాడు అతను. ఇంకో రోజు నీ చేతులకు మట్టి గాజులా అంటూ బంగారు గాజులు తొడిగాడు, ప్లస్ ఒక ముద్దుతో. మరో రోజు చేరుకునే నెపంతో ఆమెను హత్తుకున్నాడు. ఆమెకి ఇప్పుడు డబ్బులోటు లేదు, అతనికి ఆమె స్పర్శలోటు లేదు. ఎటొచ్చి ఆలోచన నుంచి తేరుకున్నాడు అతను. చిన్న చిన్న టచింగ్లు, హత్తుకోవడాలు, ముద్దులు మురిపాలు అయ్యాయి, ఆ ఒక్కటి తప్ప. అందుకే తను గెస్ట్ హౌస్ ప్రపోజల్ పెట్టాడు. అతని గొంతులోకి బ్రాందీ వెచ్చగా వెళ్ళడం లేదు. కోరిక ఒంట్లో ఆవిర్లుగా కమ్మి బయటకు వస్తున్నాయి. నాకు భయంగా ఉందందామె. నేనున్నాక కూడా భయమా అంటూ ఆమెను దగ్గర తీసుకున్నాడు అతను. ఆమె తలలోని సన్నజాజి పువ్వుల పరిమళం అతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతని చేయి ఆమె నడుము మడతను స్పృశించి ఆనందాన్ని అనుభవిస్తోంది. అలాగే ఆ చెయ్యి ఆమె నడుమును చుట్టేసింది. పెళ్లికి ముందు నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, నాకు భయంగా ఉంది అందామె. నాకు ఇష్టం ఉండదు డియర్, కానీ వయసుకు కోరికలకు మన ఇష్టాలతో పనేముంది? అవి ఆనకట్ట తెంచుకునే ప్రవాహం లాంటివంటూ ఆమెను దగ్గరకు లాక్కుని ఆమె చీర కుచ్చిళ్ళని తప్పించాడతను. వద్దు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతోంది ఆమె. ఆమె ప్రతిఘటన అతనిలోని కోరికను ఉధృతం చేస్తోంది. ఆమె పెదవులను తన పెదవులతో మూశాడు. అతని చేతులు ఆమె హృదయ భాగాన్ని శృతి చేస్తున్నాయి. అతని శరీరం ఆమె శరీరాన్ని కరుచుకుని ఆమెలో ఐక్యమవ్వడానికి ఉవ్విళ్ళు ఊరుతోంది. ప్లీజ్, నాకు భయంగా ఉంది. ఆమె సున్నితంగా తిరస్కరిస్తూనే ఉంది. అతను మరింతగా రెచ్చిపోతూనే ఉన్నాడు. క్షణాలు కరిగేలోగా ఆమె అంటిపెట్టుకున్న వస్త్రాలు వ్యవస్థలయ్యాయి. ఆమె అందాలు అసుర సంధ్య వెలుగులను విరజమ్మాయి. నిమిషాలు కరిగేలోగా ఆమె అర్థింపులు వేడి నిట్టూర్పులయ్యాయి. కాలం చోద్యం చూసేలోగా సృష్టి కార్యం వేగవంతమై ఫలవంతమైంది. ఆమె శరీరాన్ని శృతి చేశాడతను. ఆమె అతని ముందు శరణాగరయ్యింది. రెండు శరీరాల పెనవేతలో అక్కడి దృశ్యం రోమాంచితమై దేవతా వస్త్రాలతో ఓ పాలరాతి శిల్పంలా ఆమె పట్టమంచంపై పవళించింది. ఆమె లేచి తన దుస్తులను కట్టుకుంది. అతను లేచి బట్టలు మార్చుకుని సిగరెట్ పొగను రింగులుగా వదులుతూ, నీకు అన్యాయం చేయను, రేపే మా ఊరెళ్ళి మా నాన్నతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు అతను. ప్రామిస్ అందామె నీళ్లు నిండిన కళ్ళతో అతని దగ్గరగా జరిగి. ప్రామిస్ అన్నాడు అతను ఆమెను హత్తుకుంటూ. అంతే, మళ్ళీ వాళ్ళ శరీరాల మీద దుస్తులు మిస్ అయ్యి, కోరికలు మిసైల్స్ అయ్యి మరోసారి ఆ గదిని వేడి నిట్టూర్పులతో ముంచెత్తాయి. ఇప్పుడు ఆమె రెచ్చి అతని సహకరించి స్వర్గాన్ని చూపించి శృంగారపు సరిగమలను పలికించింది. ఇదిగో ఈ 10,000 ఉండనే డియర్, నీ పెళ్లికి ముందే మంచి రింగ్ కొనుక్కో అన్నాడు అతను 10,000 నోట్ల కట్లను ఆమెకిస్తూ. నీ ప్రేమే 10,000 అంది డబ్బు అందుకుంటూ ఆమె. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఓపెల్లా రెస్టారెంట్లో ఓ కార్నర్ సీట్లో అతను అతని ఫ్రెండ్ రాంప్రసాద్. ఏంటి వాసు, మంచి పార్టీ ఇస్తున్నా ఏంటి కదా అని అడిగాడు రాంప్రసాద్. ఓ రొమాంటిక్ థ్రిల్, ఓ రొమాంటిక్ అడ్వెంచర్ చెప్పాడు అతను తన ముందున్న గ్లాసులో ద్రవాన్ని నోట్లో ఉంపుకుంటూ. ఏంటో రొమాంటిక్ అడ్వెంచర్? నీకు తెలుసుగా, నాకు డబ్బు పెట్టి కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళడం, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మనం ఎటు తిప్పితే అటు తిరిగి ఆ తర్వాత డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం అంతా యాంత్రికం. అలా కాకుండా అందమైన అమ్మాయి, అందులోని పెళ్లి కాని అమ్మాయి, కొంత సిగ్గు, కొంత పిడియం, మరికొంత భయం, వద్దొద్దంటూ దూరంగా జరిగి ఊరిస్తుంటే ఆ అనుభవాన్ని సొంతం చేసుకోవడంలో ఉండే థ్రిల్, వావ్ బ్యూటిఫుల్. అందుకే కొత్త అవతారం ఎత్తాను. సిటీలోని సెంటర్ని ఎన్నుకొని వరుసగా 4 రోజులు అబ్జర్వ్ చేశాను. ఓ అమ్మాయి కనిపించింది. అంతే, 5వ రోజు లైన్లోకి లాగాను. చాలా జాగ్రత్త పడ్డాను బాసు. ఆమె బ్యాక్గ్రౌండ్ అడిగి
ఆమె ఇంటికి వెళ్తే రేపు ఫ్యూచర్లో డేంజర్. అందుకే ఆమె పర్సనల్ విషయాలు ఏమీ పట్టించుకున్నట్టే ఉండిపోయాను. లక్ ఏంటంటే ఆమె కూడా నా బ్యాక్గ్రౌండ్ అడగలేదు. ఓ 25,000 వదిలితే వదిలాయి, కానీ మంచి సుఖం, ఫ్యామిలీ టైప్ సుఖం. పూర్ గర్ల్ నన్ను నమ్మింది, పెళ్లి చేసుకుంటానని ఎదురు చూస్తోంది. రేపటి నుంచే సెంటర్కి వెళ్తే ఒట్టు. మరో కొత్త సెంటర్కి వెళ్తాను. మరో కొత్త పరిచయం, మరో కొత్త అనుభవం, మరో కొత్త థ్రిల్. 4వ రౌండ్ దాటినా అతను తన అడ్వెంచర్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. అదే సమయంలో అదే బార్లో మరో కార్నర్లో జీన్స్లో చేతిలో షాంపైన్తో ఆ అమ్మాయి తన స్నేహితురాలైన ప్రభతో 2వ రౌండ్లో ఉండగా చెబుతోందామె. ప్రభ, భలే ఎక్స్పీరియన్స్. గర్ల్స్గా మన సంపాదన నెలకు మొత్తం ఖర్చులు పోను మహా అయితే మిగిలేది 10,000 అంతే. అందుకే సంపాదనకు దగ్గర దారి రాజమార్గం ఒకటి కనిపెట్టాను. సిటీలో సెంటర్ని ఎంచుకున్నాను. సాయంత్రం అక్కడ చక్కని చీరకట్టు, ఫ్యామిలీ టైప్ గెటప్, అమాయకమైన లుక్స్తో నిలబడ్డాను. కాల్గాల్ కన్నుకొట్టి పిలిస్తే అదో కేసంటూ తీసిపారేసే మగ మహాపురుషులు ఫ్యామిలీ టైప్తో అమాయకంగా కనిపిస్తే గ్యాలం వేసి శీలానికి టెండర్ వేస్తారు. అలాగే జరిగింది. ఓ పురుషుడు తన డాబు కారు చూపించి ట్రాప్ చేయబోయాడు. ఫోన్లే అని అవకాశం ఇచ్చాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడ్వాన్స్ అయ్యాడు. చీరలు, నగలు, నగదు. ఓ ఫైన్ నైట్ ముహూర్తం పెట్టి నన్ను ముగ్గులోకి లాగాడు. అవసరం అయిపోగానే సారీ అంటూ నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ చివరిగా 10,000 పెట్టాడు. పూర్ మగాడు. ఇంకా అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాననుకున్నాడు. జెండా ఎత్తేశాను. 30,000 మిగిలాయి. కాకపోతే ఓ 4 రోజులు ఖర్చు చేశాను అతని కోసం. ఏమైతేనే ఓ కాల్గాల్గా నా సంపాదన ఈ కొత్త అవతారంతో 30,000. రేపటి నుంచి నేను కొత్త సెంటర్కి మకాం మారుస్తానంది. 5వ రౌండ్లో ఆమె. అక్కడతను, అక్కడే ఆమె. క్యా సీన్ హై. అతను ఆమెను మోసం చేశాననుకుని సంతోషపడ్డాడు. ఆమె అతన్ని మోసం చేశాననుకుని సంతోషపడింది. ఇద్దరు ఇద్దరే. ఒకరినొకరు మోసం చేశామని తెగ సంబరపడుతున్నారు కదా. ఒకరినొకరు భలే మోసం చేసుకున్నామని సంతోషిస్తున్న వీరు ఇప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరికొకరి దొరకపోరు కదా. అలాంటప్పుడు వీరి జీవితం ఏమవుతుంది? నలుగురిలో ఎంత అల్లరిపాలవుతుంది? దానికి తోడు వీరి ఆరోగ్యం ఏమవుతుంది? ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటివి జరగడం చాలా తగ్గుతాయి కదా. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.